ఫైన్. మనం ఆమ్లా షాట్స్ చేసుకోవాలి. ఐ థింక్ ఈరోజు నేను ఆమ్లా తెస్తాను అని అనుకుంటున్నా. అది తెచ్చి చేసుకోవటమే కష్టం, తాగటం చాలా ఈజీ. అలా చేసి ఎవరైనా పెడితే బాగుండు నాకు. బట్ ఎనీవేస్ ఆమ్లా షాట్స్ తీసుకొని నియర్లీ 2 weeks అయిపోతుంది. ఇట్స్ గుడ్ ఫర్ స్కిన్, హెయిర్, ఇమ్యూనిటీ బూస్ట్ చేసుకోవటానికి. సో మెనీ అడ్వాంటేజెస్ ఆఫ్ ఆమ్లా షాట్స్ అనమాట. ఆల్రెడీ ఆమ్లా షాట్స్ గురించి నేను ఒక షార్ట్ పోస్ట్ చేశాను, చూడకపోతే ఒకసారి చెక్అవుట్ చేయండి. ఎర్లీ ఇన్ ద మార్నింగ్, పర్ఫెక్ట్. సో లెట్స్ స్టార్ట్ అవర్ డే విత్ వాటర్. పొద్దున్న లేచిన దగ్గర నుంచి క్లైమేట్ ఎంత ముద్దుగా ఉందంటే వర్షం పడుతూనే ఉంది. ఇప్పుడే హన్విగాన్ని క్రిప్పెలో డ్రాప్ చేశాను. సో మన ఫిజికల్ యాక్టివిటీ ఆఫ్ ద డే కూడా స్టార్ట్ చేశాను అనమాట. డ్రిజిలింగ్ అవుతుంది, ఇప్పుడు చాలా చల్లగా ఉంది, అందుకని వేడివేడిగా జిమ్ చేద్దామని డిసైడ్ అయ్యి జిమ్కి వెళ్తున్నాను. ఆఫ్టర్ 4 long days మళ్ళీ మనం జిమ్కి వెళ్తున్నాం అనమాట. అతిగా చేస్తే ఏ కిలో కాలో పట్టేసే ఛాన్సులు కూడా ఉన్నాయి. సో అతిగా చేయకుండా అంతంత మాత్రం చేసేసి కొంచెం వెచ్చదనం తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. అయితే ఈ రోజు దేని గురించి మాట్లాడుకుందాము అని అంటే బ్యాలెన్స్డ్ మీల్ ప్లేట్. అంటే ఏంటి? మీల్ ప్లేట్ని తోకమేయాలా? కాదండి, మనకు కావాల్సిన ఫైబర్ ఉండాలి, ప్రోటీన్ ఉండాలి, కార్బ్స్ ఉండాలి, అన్నీ కలగలిపి ఉండాలన్నమాట. దాన్ని బ్యాలెన్స్డ్ మీల్ ప్లేట్ అంటారు. సో ఈ బ్యాలెన్స్డ్ లంచ్ ప్లేట్ ఎలా డిజైన్ చేయాలి అంటే 50% ఆఫ్ ప్రోటీన్ ఉండాలి, 1/4% ఆఫ్ ఫైబర్ ఉండాలి, దెన్ హెల్దీ ఫ్యాట్స్ ఉండాలి, కార్బ్స్ ఉండాలన్నమాట. ఈ ప్రోటీన్ మనకి ఏ ఫుడ్ తింటే వస్తుంది? ఎగ్, చికెన్, లెంటిల్స్, ఇవన్నిటిల్లో మనకి ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది, మనకు తెలిసిందే. సో ప్రోటీన్ ఇంటేక్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. లైక్ 50% ఆఫ్ లంచ్ ప్లేట్ ప్రోటీన్ తోటి ఫిల్ అయిపోవాలి. మనం ఏ కర్రీ చేసుకుంటే ఆ కర్రీ మనం చక్కగా ఇంత కర్రీ తినొచ్చు, అస్సలు మొహమాట పడక్కర్లేదు. దెన్ ఫైబర్ దేని నుంచి వస్తుందంటే రా వెజిటబుల్స్ లైక్ సలాడ్స్ అనమాట. క్యూకుంబర్, క్యారెట్, ఇక్కడ క్యాప్సికమ్ కూడా తింటాను నేను, అది తీసుకోవచ్చు. డైలీ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ దొరికితే అస్సలు మొహమాట పడకుండా డైలీ తినడానికి ట్రై చేయండి. అన్నిటిలోని 1,00,000 ఉంటాయి, అవి నేను క్యాలిక్యులేట్ చేసి కూడా చెప్పలేను. లీఫీ వెజిటబుల్స్ చాలా 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 మంచిది మనకి, మన ఒంటికి, మన హెయిర్కి, అన్నిటికీ. ఎవ్రీథింగ్ గ్రీనీ వెజిటబుల్ ఈజ్ సో గుడ్. దాని తర్వాత కార్బ్స్ అంటారా? చపాతీ తింటే చపాతీ, లేదు వైట్ రైస్ తింటే వైట్ రైస్, లేదు మిల్లెట్స్, కీన్వా, ఇవన్నమాట లైక్ కార్బ్స్. హెల్దీ ఫ్యాట్స్, యోగర్ట్, ఒక గుప్పుడు పీనట్స్, లేదు గుప్పుడు బాదం నానబెట్టినవి, అట్లాంటివన్నీ హెల్దీ ఫ్యాట్స్ కింద వస్తాయన్నమాట. సో మీ లంచ్ ప్లేట్ ఇలా అన్నిటితో నింపుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మీకు మంచిది, మీ బాడీకి మంచిది. ఇంత క్యాలిక్యులేటెడ్గా మేము తినలేము అని అంటే ఒక్కసారి ట్రై చేసి చూడండి. దాని తర్వాత క్యాలిక్యులేషన్ అనిపించదు. మీ ప్లేట్లో ఏదో మిస్ అయిపోయిందే, నేను ఏదో పెట్టుకోవడం మర్చిపోయానే అని అనిపిస్తుంది అనమాట. అలవాటు ఈజ్ ద మెయిన్ సోర్స్ హియర్ అనమాట. సో ఒక్కసారి అలవాటు చేసుకోండి, ఒక్క 1 week కష్టపడి అలవాటు చేసుకోండి. దాని తర్వాత ఇష్టంగా సర్దేసుకుంటారు ప్లేట్ అంతా, నాది గ్యారెంటీ. బయట వర్షం పడుతుంది, నేనేమో చెమట్లు కక్కుతున్నా. సో వేడి ప్రొడ్యూస్ అయిపోయింది. రోజు బుచ్చేయట్లేదని మర్చిపోయారా? వీటిని చియా సీడ్స్ ఖచ్చితంగా తీసుకోండి. ఇందులో మంచి గుడ్ అమౌంట్ ఆఫ్ ఫైబర్ ఉంటుంది. ఖచ్చితంగా చియా సీడ్స్ అయితే మర్చిపోకుండా తీసుకోండి. నేను రోజు తీసుకుంటున్నా, ఈరోజు మళ్ళీ గుర్తు చేస్తున్నా. ఈరోజు మనం బ్రేక్ఫాస్ట్ ఒక 3 minutes ముందే చేసేస్తున్నాం. బాగా ఆకలేస్తుంది అనమాట. సో తినేస్తున్నా. నిన్న 5:30కి తినేసా కదా, మేబీ అదే రీజన్ అనుకుంటా. బాగా ఆకలేస్తుంది. ఈరోజు మన ఎమ్మియెస్ట్ బ్రేక్ఫాస్ట్లో ఏముందో చెప్తాను. ఫస్ట్ అయితే వెజ్జెస్ అన్నీ వేసుకొని ఆమ్లెట్ వేసుకున్నా. మొన్న ఒక రెసిపీ చూపించా కదా, మష్రూమ్ స్పినాచ్ ఆమ్లెట్, సేమ్ అదే విధంగా ఆమ్లెట్ వేసుకున్నాను. దాని తర్వాత ఒక టర్టిల్ ఉంది నా దగ్గర. సో దాంట్లో ఈ ఆమ్లెట్ని ర్యాప్ చేసుకొని తింటున్నాను అనమాట. కొంచెం ఫిల్లింగ్గా ఉంటుంది. సో దట్ ఐ కెన్ హ్యావ్ మై లంచ్ అట్ 1:30 అన్నట్టు. సో లెట్స్ టేస్ట్ దిస్ ఎమ్మీ ర్యాప్. మనం లంచ్ స్టార్ట్ చేస్తున్నాం. సో ఈరోజు మన ఎమ్మియెస్ట్ లంచ్ ప్లేట్లో ఏముంది అంటే, ఈరోజు కీన్వా కాదు మిల్లెట్స్ పెట్టుకున్నాం అనమాట. అండ్ దెన్ క్యూకంబర్ పీసెస్ అలాంగ్ విత్ దట్ క్యాప్సికమ్ పీసెస్. దాని తర్వాత క్యాలీఫ్లవర్ కర్రీ చూసారా ఎంత ఉందో? దట్స్ వాట్ ఐ టోల్డ్, కర్రీ ఎక్కువ తినొచ్చు. సో దట్స్ హౌ ఐ అరేంజ్డ్ మై ప్లేట్. హోప్ మీరు కూడా ఈరోజు నుంచి ఇట్లానే కలర్ఫుల్ ప్లేట్స్ అరేంజ్ చేసుకుంటారు అని అనుకుంటున్నాను. సో ఇక వెయిట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ఈటింగ్.
టైం 4 అవుతుంది. సో ఐఎమ్ హ్యావింగ్ మై స్నాక్, స్వీట్ కార్న్ అనమాట, ఉడకబెట్టుకున్నాను. నాకు ఇదంటే చాలా 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 ఇష్టం. ఇది తినేలోపు టీ మరిగిపోతుంది, టీ కూడా తాగేస్తా. లుక్ ఎట్ ద టైం. సో ఇంకొక 15 minutes మాత్రమే ఉంది మన విండో క్లోజ్ చేయడానికి. మన ఎమ్మియస్ట్ డిన్నర్ ప్లేట్లో ఈ రోజు అయితే ఏ ఉందంటే వెజ్ న్యూడిల్స్ అనమాట. చాలా వెజ్జెస్ నా దగ్గర ఏవేవైతే వెజ్జెస్ ఉన్నాయో అవన్నీ యాడ్ చేసి చేసుకున్నాను. లుక్ హౌ డిలీషియస్ ఇట్ ఈస్. చూస్తేనే చాలా టెంప్టింగ్ గా అనిపిస్తుంది కదా. సో లెట్స్ హ్యావ్ దిస్ వెజ్ న్యూడిల్స్. పిల్లలు చెప్తున్నాను, చేసుకుని తినండి ఒకసారి. ఎమ్మియస్ట్ సో దట్స్ ఆల్ ఫర్ దిస్ టుడేస్ వీడియో. ఈరోజు కూడా మంచి ఫిజికల్ యాక్టివిటీ, కొంచెం మంచిగానే నడిచాను. నేను ఇక్కడ స్క్రీన్లో డిస్ప్లే చేస్తాను, నా స్టెప్స్ కౌంట్ అది. అండ్ ఈరోజు ఫుడ్ కూడా చాలా మంచిగా తిన్నాను అనమాట. లైక్ బ్యాలెన్స్డ్ మీల్, ప్లేట్స్, బ్యాలెన్స్డ్ డిన్నర్, బ్యాలెన్స్డ్ బ్రేక్ఫాస్ట్ కూడా. ఈరోజు ఆప్షన్స్ మీకు నచ్చాయి అని అనుకుంటున్నాను. ఇఫ్ మీకు ఇలాంటి రెసిపీస్ నచ్చితే ప్లీజ్ డూ కమెంట్ ఇన్ ద కమెంట్ సెక్షన్. మీట్ యూ ఆల్ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. అంటే Day 10లో కలుద్దాము. చూడండి, చూస్తూ 10 days వచ్చేసింది మన జర్నీ. ఇట్లనే కొనసాగిస్తూ ఉందాము. మీట్ యూ సూన్. బై బాయ్.